కోహెడ్ మండల్ బస్వాపూర్ గ్రామంలో 2003-2004 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బస్వాపూర్ హైస్కూల్లో వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తులో వారి పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శనివారం పాఠశాలలో ఆత్మీయంగా సమ్మేళనమయ్యారు. తొలుత వారితో కలిసి చదువుకుని మృతి చెందిన విద్యార్థుల ఆత్మలకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వపు ఉపాధ్యాయులు శంకర్, లక్ష్మయ్య, శాంత, శ్రీలత, దుర్గయ్య, మల్లయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు తమ వంతు సహకారం అందించాలని పూర్వ విద్యార్థులకు సూచించారు. One is sitting. Which side? Side. One is side. चतुर्भुजे चंद्रकलावतंसे कुचोदते గుర్తు చేసి వాళ్ళ ఆత్మకు శాంతి కూరాలని అందరికీ కంప్లీట్ అయిపోయాక చెప్పండి. ఓకే పట్టుకో బ్రో సూపర్. ఇటు ముందుకురా, గిట్ ముందుకురా, లైట్ దగ్గర పైకి పట్టుకో. చిన్న పైన ఇటు ముందుకురా. మీరు ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. రోజు ఇలా పైన ఇలా పట్టుకోండి, మీరు ఇలా ఇలా పట్టుకోండి. స్కూల్లో చేయడం జరిగింది. 2002లో రావడం అయింది. 2002 ఇప్పటి వరకు 5 బ్యాచ్లు చేసుకున్నాయి కంటిన్యూగా. చాలా ఆనందంగా ఉంది. అందరూ పిలిచినారు నన్ను. అయితే ఇప్పటి వరకు కొందరు స్టూడెంట్స్ చెప్పినట్టుగా ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మీ సిచ్యువేషన్కి అప్పుడు మీకు మేము హీరోలమైనాం, ఇప్పుడు విలన్స్లో ఉన్నాం. అంటే గత 20 years నుండి చూస్తూ ఉంటే డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. కానీ మీరు మాత్రం మీ పిల్లలకి అచ్చనైతే ఉన్నారో, మీ అనుభవాలు ఏ విధంగానైతే ఉన్నాయో కొందరు చెప్పినట్టుగా అలాంటి వాళ్ళు ఫేస్ చేయకుండా పెంచాలని కోరుకుంటున్నాను. అనేది చాలా ముఖ్యం. అంటే ఎవరి ఫీల్డ్ వాళ్ళే, కానీ ఎవరి వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు మంచి సక్సీడ్ అయిందని అనుకుంటున్నాను కొందరు చెప్పిన విషయాలను బట్టి. ఇంకా కొందరు షేర్ చేసుకోలేదు. కాకపోతే మీ ఫీల్డ్లో పెద్ద స్థాయికి వెళ్ళగలిగారు. అయితే అందరి ఇళ్లలో ఆ పిల్లలకు అట్లాంటి అవకాశం రాదు కాబట్టి మీ పిల్లలందరినీ కూడా మాకంటే టెక్నీషియన్స్గా లేకపోతే పొలిటీషియన్స్గా ఏ విధంగా తయారు చేసినా మంచిది. మీ పిల్లల్ని రేపు మీ బస్వాపూర్కే తలమానికంగా ఉండేలా మీరంతా కూడా అట్లాంటి ఉద్యమం చేపట్టి మీ పిల్లలందరినీ కూడా ఈ బస్వాపూర్కి తలమానికంగా తయారు చేయాలని నా కోరిక. ఎందుకంటే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి ఈ బస్వాపూర్ ఎంత ఎదిగితే నేను అంత సంతోషిస్తాను. సో నాకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీరందరూ బాగుండాలి, మీతో పాటు మీ పిల్లలు బాగుండాలి. కాబట్టి బస్వాపూర్ పిల్లల్ని నేను ఎప్పటికీ ఎక్కడైనా పొగుడు చెప్పా, కానీ బస్వాపూర్ పిల్లలని మాత్రం చెప్తా. నేను 2003 అంటే మీది 2003 కాబట్టి 2002లో రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు మీరు 9th క్లాస్లో ఉన్నారు. 10th క్లాస్ పూర్తిగా మీకే చెప్పడం జరిగింది. అంతకుముందు ట్యూషన్స్ అట్లాంటివి చెప్పేవాడిని, కానీ మీకు బోధించడంలో 10వ తరగతి విద్యార్థులకు బోధించడంలో మీకే
2002లో వచ్చినప్పుడు 9th క్లాస్లో. కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టు మన ఇంతకుముందు శ్రీలత మేడం చెప్పినట్టు మీరు సెకండ్ బ్యాచ్ అయినా కూడా మీరే ఫస్ట్ గెట్ టుగెదర్ పెడతారు కావచ్చు అనుకున్నాం. కానీ ఆల్రెడీ 4 అయిపోయినట్టున్నాయి. మొత్తానికి ఎనీవే ఇంత గ్రాండ్గా ఇప్పటికైనా నిర్వహించుకున్నందుకు చాలా సంతోషము. మరి ఇలాంటి ఈ గెట్ టుగెదర్లో అందరూ మరి వారి యొక్క పాత్రను పాల్పంచుకున్నారు కాబట్టి విజయానికి కారకులైన అందరికీ కూడా అభినందనలు. అదే వాళ్ళకు కూడా ఆపు అనాలని తెలియదు పాపం. నరేష్ గారికి మారిపోతారు అనేది నరేష్ గారు వాడు ఎన్నోసార్లు ఆ ముచ్చట శైలిగా చెప్పిండు. మా ఆవిడ ఒకసారి బస్సులో వస్తా అంటే కూడా చెప్పిండు. ఆ వయసు అటువంటిది, మీ వయసు. ఒక పిల్లాడు ఇంతమంది మాట నాగరాజా సార్ మేము మీరు చెప్పినట్టు వినలే, మేము కూడా మా టీచర్ చెప్పినప్పుడు మేము వినలే. మా అమ్మ నాయన కూర్చుండబెట్టి బల్మీటికి నేర్పుతాండి. ఒక్కటే ఇంతకుముందు అదే కొన్ని మాటలల్లా మీరు మేడం మీరు పిల్లల